తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది ఆర్టీసీ సమ్మె అనేది. మరి ప్రస్తుతం వాళ్ళైతే వాళ్ళ డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే వాళ్ళు అనేక 32 రకాల డిమాండ్లను కోరుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ డిమాండ్లను ఒప్పుకోకపోవడం అనేది వాళ్ళైతే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగానే వాళ్ళు ప్రస్తుతం రోడ్డు ఎక్కి మరి ధర్నాలకైతే దిగుతూ ఉన్నారు. మరి ఇది ముందు ఎక్కడికి దారి తీస్తుంది? ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో మేనిఫెస్టోలో చెప్పిన ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికీ దానికి కసరత్తులు అయితే ఇంకా ముందుకు తీసుకురాలేదు అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మేనిఫెస్టోలో ఏదైతే ఆర్టీసీ కార్మికులకు జేఏసీకి ఏదైతే బెనిఫిట్ చేస్తానన్నదో అవన్నీ చేయలేదు అన్న కోణంలో అయితే వీళ్ళైతే మండిపడుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో మరి ప్రభుత్వం దిగి వస్తుందా? వీళ్ళను ఎలా నచ్చజెప్పే పరిస్థితి ఏమన్నా ఉందా? వీళ్ళు ప్రభుత్వం దగ్గర వినిపించిన 32 డిమాండ్లు ఏంటివి, అసలు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటివి అనేది ఒకసారి మనం డైరెక్ట్గా ఆర్టీసీ కార్మికులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ ధర్నాకు కారణం ఏంటి? అసలు ఎందుకు ఈ ధర్నా స్టార్ట్ అయింది? అసలు నా పేరు రామాంజనేయులు సార్, నేను మెదిపట్నం డిపో కండక్టర్ని. ఈ ధర్నా కారణము ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి చైర్మన్ సుద్దిల్లా శ్రీధర్ బాబు గారు, మన మంత్రి గారు, ఆ రోజు మమ్మల్ని ప్రభుత్వ విలీనం చేస్తామని, అలాగే మీకు 2 PRCలు ప్రకటిస్తామని, మీ బకాయిలని పూర్తిగా ఇచ్చేస్తామని, మిమ్మల్ని పూల పెట్టి చూసుకుంటామని చెప్పి మా అందరితోటి వాళ్ళ ప్రచారానికి ఉపయోగించి మేము బస్సులో ఎక్కిన ప్రతి లేడీ ప్యాసింజర్ని కానీ ప్రతి ప్యాసింజర్ని కానీ మోటివేట్ చేసి వాళ్ళకు ఓట్లేసి మేమంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, మన ప్రజాపాలన గవర్నమెంట్కు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా మేము అనుకున్నట్టుగానే గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. తర్వాత 1 ఇయర్ తర్వాత మేము స్ట్రైక్ నోట్ ఇచ్చినాం. అప్పుడు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మరి ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, మరియు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు మాకు సంజాయించి స్ట్రైక్లోకి వెళ్ళకండి, మేము కొత్తగా వచ్చినాం కదా, కొన్ని రోజులు టైం అంటే 1 ఇయర్ అయింది. ఇప్పుడు కూడా టైం ఇచ్చి మళ్ళీ ఇంకొక నెల రోజులు టైం కావాలని మళ్ళీ అడుగుతారు. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళకు మాకు రావాల్సినటువంటి PRCలు మమ్మల్ని ప్రభుత్వంలో కలిపితే మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా మాకు కూడా వేతనాలు వస్తాయి, మేము కూడా పిల్లలు మంచి చదివించుకోగలుగుతాం కదా. ఇవన్నీ చేయకుండా మమ్మల్ని కావాలని నిన్న చర్చలకు పిలిపించి ఐఏఎస్ ఆఫీసర్లు చేసేటోళ్ళు కాదు, వాళ్ళు ఖాళీ విని మా సమస్యలు విని ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. 43 రోజుల నుంచి మేము ప్రభుత్వానికి 32 డిమాండ్లతోటి మేము ఇవ్వడం జరిగింది. అవన్నీ ప్రభుత్వానికి తెలియదా? ఈ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఎందుకు అవసరమా? డైరెక్ట్ మంత్రి గారే మాతో మాట్లాడవచ్చు కదా. ఏమనంటే మీడియాలో ఏమంటాడు, మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నాయి, నీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి కానీ మెయిన్ గేట్ బంద్ చేసినాం, ఏం లాభం? మెయిన్ గేట్ కాడ సెక్యూరిటీ బయట లోపల రానినప్పుడు మేము ఇంటి తలుపుల కాడికి ఎట్లా వస్తాం? దయచేసి మంత్రి గారు ఇది ఆలోచన చేసి మమ్మల్ని వెంటనే చర్చలకు పిలిచి ఈ సమ్మెను నివారించాలని, మాకు సమ్మె చేయాలని ఎలాంటి కోరికలు లేవు. ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెలోకి నెట్టుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం మా నాయకులని జేఏసీని వెంబడే చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. నైట్ సుదీర్ఘమైనటువంటి సచివాలయంలో జరిగినటువంటి చర్చ చాలా సుదీర్ఘమైన చర్చ అన్నట్టు తెలిసింది. 3 గంటల పాటు కొనసాగింది. అసలు కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డైరెక్ట్గా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడవచ్చు. మరి కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? దాంతోపాటు 3 గంటల పాటు చర్చలో ఏం మాట్లాడిండ్రు? అసలు 3 గంటల పాటు ఇదంతా ప్రభుత్వం కాలయాపన చేసి ప్రభుత్వం ప్రజల్లో మమ్మల్ని చులకన చేసే ప్రయత్నం చేస్తుంది. పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు. మమ్మల్ని ఇప్పుడే కాదు, మేము KCR ఉన్నప్పుడు కూడా 55 రోజులు సమ్మె చేసినాం. ఎస్మా ప్రయోగిస్తాం. ఎస్మాకి ఎవరు భయపడటం లేదు సార్. ఇక్కడ దయచేసి గవర్నమెంట్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా సమస్యలు పరిష్కరించి మీరు ఐఏఎస్ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ అని కాలయాపన చేయకండి. సంవత్సరం నుంచి కమిటీ చేసినామని చెప్తారు. సంవత్సరం నుంచి ఏం పని చేయకుండా కమిటీ కాలయాపన చేస్తూ ఇప్పుడు వచ్చి హడావుడిగా వచ్చి మాట్లాడి మీరు సమ్మె కాలప్ చేయండి, మా సమస్యల గురించి మీరు వినకుండానే కాలప్ చేయంటే మేము ఎట్లా కాలప్ చేస్తాం సమ్మె? ఫస్ట్ మీరైతే మా సమస్యలు విని ప్రభుత్వానికి విన్నవించి ఆ ప్రభుత్వం నుంచి మీకు ఏం రెస్పాన్స్ వచ్చిందో మా నాయకులకు చెప్పకుండా మీరు సమ్మె వెళ్ళిపోండి, మా మాట వినడానికి మేము స్ట్రైక్ నోట్ ఇచ్చింది. మా కడుపులు కాలుతున్నాయి, మా పిల్లలు ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్నాం, ఫీజులు కట్టలేకపోతున్నాం, స్కూల్ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ ఒక్కొక్కరికి ఈఎంఐలు అప్పులు చేసుకొని బ్యాంకుల్లో ఒక్కొక్క కండక్టర్ డ్రైవర్లు అప్పులు బ్యాంకులకు కొన్ని లక్షల రూపాయల అప్పులో పడినాం. ఇవన్నీ మాకు జీతాలు మంచిగా పెరిగితే మేము అవన్నీ ఉన్నాం కదా, మా పిల్లలు కూడా మంచి చదువుకుంటారని మా ఉద్దేశం. కాబట్టి గవర్నమెంట్ మా సమస్యలు పరిష్కరించాలని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో మరి ఇప్పటి వరకు మీరైతే మీకున్న ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని తీసుకుపోయి ప్రభుత్వంలో విలీనం చేయాలి అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నారు? బెనిఫిట్స్ అంటే చూడండి, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మాకు కూడా సమాన వేతనాలు వస్తాయి. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ అన్నీ కూడా మాకు వస్తాయి. కాబట్టి ఇంకోటి
గవర్నమెంట్లో మాకు ఇప్పుడు హెల్త్ కార్డు లేదు, మాకు ఒక తార్నాక్ హాస్పిటల్ అని పెట్టారు. ఆ తార్నాక్ హాస్పిటల్ తోడిపోతే గాంధీ హాస్పిటల్ అని జరగడం కానీ తార్నాక్ హాస్పిటల్ అంతకంటే అధ్వానంగా ఉంటుంది. తిప్పుతానే ఉంటుంది. ఆ రూమ్కో ఈ రూమ్కో ఆ రూమ్కో ఈ రూమ్కో, ఆ తిరిగే రూమ్కోలేగా తిరగలేసరికి మేము ఉన్న పేషెంట్ కూడా ఇంకా పేషెంట్ అయిపోతాం. కాబట్టి మాకు కూడా హెల్త్ కార్డులు వస్తాయి, అవన్నీ కూడా మాకు బెనిఫిట్స్ వస్తాయి కదా గవర్నమెంట్లో కలిస్తే. అంటే మరి ఇప్పటికీ ఏదైతే ప్రభుత్వం అంటే మీరు అలవెన్స్లు ఏవో పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. మరి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి అలవెన్స్లు? ఎంత బడ్జెట్ మేరకు అవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ? 2017 పిఆర్సీకి చేయడం జరిగింది. ఆ పిఆర్సీ యొక్క ఏరియర్స్ మాకు రావాల్సింది. అలాగే 2021 పే స్కేల్ చేయాల్సి, 2025లో ఏప్రిల్ అది పే స్కేల్ చేయాల్సింది. ఈ 2 పే స్కేల్ చేయాలి, ప్లస్ అవి 2 బకాయిలు ఇవ్వాలి. ఇంకా డిఏ కూడా ఒక డిఏ బాకీ ఉంది. ఇంకా ఆగస్టు డిఏ కూడా అదే 84 నెలల ఏరియాస్ మాకు వచ్చేది ఉంది. 2017 పిఆర్సీది 2017 పిఆర్సీ ఏరియాస్ 84 నెలలు రావాలి. అవి మాకు ఇస్తే మాకు కూడా బాగుపడతాయి. ఇంకొకటి 2021 పే స్కేల్ రావాలి, 2025 పే స్కేల్ రావాలి. అలాగే ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆయనకు ఎందుకు బాధ అర్థమవుతలేదు. గవర్నర్ గారు ఆమోదం ఇద్దరు ఇచ్చిర్రు, బిల్లు అసెంబ్లీలో పాస్ అయిపోయింది, గెస్టెడ్ నోటీస్ కూడా రిలీజ్ చేసిర్రు. ఖాళీ డేట్ ప్రకటించడానికి మన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గారికి మన ప్రజాపాలన మరి ఎందుకు డేట్ ప్రకటించడానికి ఎందుకు ఇన్కమ్ అవుతుందో తెలియదు. దీని అంతటి కూడా కారణం ఆర్టీసీలో ఉన్న ఉన్నత అధికారుల వల్లనే ఇదంతా జరుగుతుందని మేము భావిస్తున్నాం. సో మరి మీరు ప్రభుత్వంలో ఇప్పటికీ ఏదైతే బడ్జెట్ ఉందో, అంటే అప్పులు ఉన్నాయి, ఆర్టీసీ అప్పులు ఉంది, అప్పుల పాలైంది, ఆ అప్పులన్నిటిని కూడా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని అంటున్నా. ఎంత బడ్జెట్లో అంటే ఎంత మేరకు అప్పులు ఉన్నాయి ఆర్టీసీలో? ఏదైనా సార్ గవర్నమెంటు ప్రతి ఇయరు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టాలి ఆర్టీసీకి. ఎందుకంటే ఇది ప్రజా రవాణా కాబట్టి. అది ఆర్టీసీని గవర్నమెంట్ వాడుకుంటుంది, కానీ గవర్నమెంట్ను మేము వాడుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే వాళ్ళ సౌకర్యంగా ఆర్టీసీని ఇప్పుడు మహిళలకు అందరికీ ఫ్రీ ఇచ్చారు. ఆ అమౌంట్ ప్రతి నెల ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, అవి పెండింగ్ పడుతున్నాయి. అవి ఇప్పుడు మాకు కూడా కష్టాలు ఉన్నాయి కదా. పాసులు ప్రతి ఒక్క పాసులు ఇస్తున్నారు. ఆ పాసుల పైసలు వాళ్ళు రోజు ఇక్కడ మా డిపార్ట్మెంట్లో కూడా పాసులు అమౌంట్ డబ్బులు తీసుకురండి అంటే ఏ నుంచి వెళ్ళేస్తాం డబ్బులు? పాసులు అమ్ముతుంటివి నువ్వే డబ్బులు తీసుకుంటుంటివి. ఇక్కడ డే పాసులు ఇస్తున్నావు, నువ్వే డబ్బులు తీసుకుంటున్నావు. మరి ఫ్రీ టికెట్లు మహిళలకు ఇచ్చేసినావు. మరి మేము ఇంకా ఎక్కడి నుంచి తేవాలి? ఈ చాలా టార్చర్ పెడుతున్నారు మాకు డిపార్ట్మెంటు. ఇంకొకటి లీవుల విషయాలలో కూడా మాకు లీవులు ఆల్రెడీ గవర్నమెంట్లో సర్క్యులర్ ఉంది, ఇస్తున్నారు. కొన్ని 2 లీవులు ఇస్తున్నారు. యాక్చువల్గా 3 లీవులు ఇవ్వాలి నెలకు, ఇంకొక లీవ్ ఇవ్వట్లేదు. అది కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో అదే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఆర్టీసీలో అప్పులు ఉన్నాయి అని అంటున్నారు. ఎంత మేరకు అప్పులు ఉన్నాయి? ప్రభుత్వము దాన్ని టేక్ ఓవర్ చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఎంత మేరకు ఉన్నాయి అవి? అప్పులు అనేది లేదు సార్. ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉంది. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ లాభాలు నడుస్తుంది. స్వయంగా మంత్రి గారే అసెంబ్లీలో ప్రకటించారు. మరి మంత్రి గారు చెప్పేది తప్ప, అధికారులు ఆ నష్టాలు ఉందని చెప్పేది తప్ప, ఎవరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ దెబ్బతింటుందా? అసలు ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉందనే మంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాబట్టి ఆర్టీసీ నష్టాల్లో లేదు. నష్టాల్లో లేనప్పుడు మాకు రావాల్సిన పిఆర్సీ ఇవ్వడానికి ఎందుకు మీకు బాధ? మీరు నెల ఇవ్వాల్సిన 350 కోట్లు మహాలక్ష్మి పథకానికి సంబంధించినవి మాకు నెల ఇస్తే మాకు ఈ బాధలు ఉండవు కదా. అప్పులు ఎందుకు ఉంటాయి? మీరు చేయరు. ఇంకొకటి NGOsలకు పాస్ ఇస్తారు, స్టూడెంట్స్కి పాస్ ఇస్తారు. ఆ పాస్ల కన్సల్టేషన్ పైసలు మాకు నెల ఇయ్యరు. కొన్ని సంవత్సరాల నుంచి కేసీఆర్ 9 సంవత్సరాల పరిపాలన నుంచి ఆ పాస్ల పైసలు మాకు డిపార్ట్మెంట్కి ఇవ్వట్లేదు. ఆ పైసలు ఎక్కడ పోయినాయి? మా PF డబ్బులు వాడుకున్నది గవర్నమెంటు, మా CCS డబ్బులు వాడుకుంది. వాళ్ళందరూ కూడా 1200 కోట్ల వరకు దగ్గర బాకీ ఉంది గవర్నమెంట్. ఆ పైసలను ఇవ్వచ్చు కదా. ఏమనంటే మేము ఇచ్చినాం ఎవరికి ఇచ్చారు, ఏం చేసారు? మా పైసలు ఇచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయి? మా అధికారులు తింటుర్రా? దానికి శ్వేతపత్రం అనేది ఒకటి బయట పబ్లిక్లో పెడితే బాగుంటుంది కదా, తెలుస్తుంది కదా ఏందన్నది. అన్నీ చెప్పకుండా మమ్మల్ని కాలయాపన చేస్తూ మమ్మల్ని సమ్మెలోకి నెట్టడం జరుగుతుంది గవర్నమెంట్. అలాగే సార్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు తెస్తారు. మా డ్రైవర్ సోదరులందరూ ఉద్యోగాలు కోల్పోతారు. ఆల్రెడీ మా డిపోల్లో అన్ని డిపోల్లో కూడా ఆప్షన్ లెటర్ తీసుకోవడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ పోతారు ఫస్ట్ 3 ఆప్షన్స్ ఇవ్వండి. 3 డిస్ట్రిక్ట్ల ఆప్షన్స్ తీసుకుంటారు. ఆల్రెడీ తీసుకున్నారు. మొన్న 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. ఆల్రెడీ మా డ్రైవర్ సోదరులందరితో కూడా డెడ్ లైన్ తోటి తీసుకోవడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో పోతారో ఆ డిస్ట్రిక్ట్లో 3 డిస్ట్రిక్ట్లు కంపల్సరీ పోవాల్సిందే, సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి బలవంతంగా మా దగ్గర ఆప్షన్ లెటర్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తారు. హైదరాబాద్లో పుట్టినటువంటి ఆర్టీసీని నిజాం నవాబ్ గారు 1930 అనుకుంటా 1932లో నిజాం నవాబ్ భార్య అయినటువంటి జోయదా బేగం గారు మా ఆర్టీసీని 8 కోట్ల రూపాయలతో ఆమె స్వహస్తాలతోటి తెలంగాణ ఆర్టీసీని నిజాం నవాబ్ హైదరాబాద్ స్టేట్లో కూడా
స్థాపించడం జరిగింది. మన ఒలక్ట్రా ఆర్ జేబీఎం బస్సులు వచ్చి మా జెడ్ అనే అక్షరాన్ని ఆమె పేరు లేకుండా నిజాం నవాబు స్థాపించినటువంటి ఆర్టీసీని ఆయన సతీమణి యొక్క పేరు లేకుండా చేస్తుంది గవర్నమెంట్. హైదరాబాద్లో జెడ్ అనే అక్షరం కనబడకుండా మొత్తం ఆమె పేరు లేకుండా చేస్తుంది. పబ్లిక్ కూడా ఇది ఆలోచించాల్సిన మా యొక్క మనవి. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మా డ్రైవర్ సోదరులను ఇప్పుడు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. ఇంకా 4 రోజుల తర్వాత మమ్మల్ని కూడా కండక్టర్లను కూడా ఆల్రెడీ మెకానిక్లు డ్రైవర్లు వెళ్ళిపోయారు. ఇంకా ఆల్రెడీ ఆప్షన్ తీసేసుకుని వాళ్ళ దగ్గర ఏ డిస్ట్రిక్ట్లో పనిచేస్తారని తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత మా కండక్టర్లు కూడా బయటికి వెళ్ళగొట్టే ప్రోగ్రామ్ జరుగుతుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ ఆర్టీసీని రక్షించుకోవాలని, మాతో పాటుగా పబ్లిక్ కూడా మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. అంటే మరి ఈ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం ఏదైతే ఉందో, అంటే మీకు ఎలక్ట్రిక్ బస్సులు నడపడం రాదు, లేకపోతే దాన్ని డీల్ చేయడం రాదు అనే ఉద్దేశమేనా ప్రభుత్వం? ఏందంటారు మరి? ప్రభుత్వం ఉద్దేశమే కదా అది. ఇక్కడ ఈయన 20 సంవత్సరాల డ్రైవర్, ఈయన 25 ఇయర్స్ డ్రైవర్, ఈయన 18 ఏళ్ళ డ్రైవర్. ఎలక్ట్రికల్ తీసుకొచ్చే వాళ్ళు అంతా ఆటోస్ అండ్ ట్రాక్టర్స్, వీళ్ళు నడిపించే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. వీళ్ళు అక్కడక్కడ చనిపోతున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. అది ఎలక్ట్రికల్ వల్ల మా డ్రైవర్లు వేరే డిస్టిక్ ఉన్న పలంగా వెళ్ళిపోమంటే పిల్లలు తీసుకొని ఎటు వెళ్ళిపోతాడు ఆయన? రోజుకి వెళ్ళిపోతాడు. మేమేమంటున్నాం అంటే అదే సబ్సిడీ తీసుకొని గవర్నమెంట్ కొని నడిపియండి. అప్పుడు ప్రజలకు అవగాహన మంచిగా ఉంటుంది, మా సురక్షిత ప్రయాణం ఉంటుంది. మేము తీసుకురమ్మని చెప్తున్నాం, వద్దని చెప్తే ఎలక్ట్రికల్ మేము వ్యతిరేకం కాదు, ఎలక్ట్రికల్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే మా డ్రైవరే ఉండాలన్నా, అది మా డిమాండ్. గవర్నమెంట్ చేత కాకుండా గవర్నమెంట్కి అవుట్సోర్సింగ్ పెట్టి మేఘా కిషన్ రెడ్డికో ఇంకో ఇచ్చి వాళ్ళతో డీల్ చేసుకుంటూ పోతే ఈరోజు ఆర్టీసీ ఉండదు. ఆర్టీసీ లేకపోతే ఉద్యోగులకు నష్టం లేదు, ప్రజలకు నష్టం ఆర్టీసీ వల్ల. అంటే మరి మీకు వర్క్ షాప్లు కండక్ట్ చేస్తే మీరు అందరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కొత్త విధానం, ఎలక్ట్రిక్ విధానాలు, ఇవన్నీ కొత్త టెక్నాలజీ మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? 100% మా డ్రైవర్లు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. అలా నేర్చుకోవడానికి ఏముంది, క్లచ్ లేని బండి అది, నువ్వు కూడా తోలుతావు 2 రోజులు ట్రైనింగ్ ఇస్తే. వీళ్ళు మా వాళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళకేం నేర్చుకోవడం అవసరం లేదు. వాళ్ళకి రేపు తెచ్చిపెట్టి బండి రేపే నడిపిస్తారు వాళ్ళు. ఇంత మంచి డ్రైవర్లను పెట్టుకొని నువ్వు అవుట్సోర్సింగ్లో తీసుకొని అక్కడక్కడ యాక్సిడెంట్లు వేసుకుంటా మనుషులు చంపుకుంటూ పోతే ఎట్లా ప్రజల ప్రాణాలు ఆర్టీసీకి లెక్కలేవా? మీరు ఇంత అనుభవమైనటువంటి డ్రైవర్లు అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియదంటారా? మరి ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు చేతుల్లో పెట్టాలనుకుంటుందంటారు? 100% ప్రభుత్వానికి తెలుసు సురక్షితమైన డ్రైవర్లు అని. ప్రభుత్వమే కదా ఉసిగొలుపు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం. ఎవరు చెప్తున్నారు? అది ప్రభుత్వమే కదా చెప్తున్నది. అలాంటప్పుడు మా డ్రైవర్లు మంచోళ్ళే కదా. ఈరోజు ప్రైవేట్కి ఇస్తున్నావు అంటే ఒకటే అక్కడ ఎందుకు ఇస్తున్నావు? ఆర్టీసీని మెల్లమెల్ల ప్రైవేట్ పరం చేయాలి. ఆర్టీసీని ఒకటి ఎందుకు చేయాలి? పోలీసు వాళ్ళని చేయి, గవర్నమెంట్ హాస్పిటల్ని చేయి, టీచర్లను చేయి, అందరం చేయి ప్రైవేటు. ఆర్టీసీ ఒకటే పుణ్యానికి వచ్చింది ఏమన్నా? ఆర్టీసీ ఇప్పుడు పుట్టింది కాదు కదా. మేము రాకముందు మా సీనియర్ ఎప్పుడో ఉన్నటువంటి సంస్థ ఇది. కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. ఒక బస్ భవన్ నమ్ముకుంటే కొన్ని వేల కోట్లు వస్తాయి. వీళ్ళు ఆస్తులన్నీ ప్రైవేట్కి అప్పగిద్దాం ఒకటే బ్రదర్. ఇప్పుడు మా డిపోలో ఇవి ఛార్జింగ్ పాయింట్ పెడుతున్నాం, డిపో మాది, బస్సులు మావి, జాగా మాది, వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చి ఈరోజు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే అది ఎంతవరకు కరెక్ట్? అది ఈరోజు సమ్మెకు పోవడానికి కారణం ఒకటే, ఈరోజు సమ్మెకు పంపిస్తుంది గవర్నమెంటే, మమ్మల్ని సమ్మెకు తోలుతుంది. మేము పోతలే సమ్మెకు. నువ్వు యూట్యూబ్ కూడా ఆన్ చేసి చూసుకో, రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం పెట్టిండో అది పెట్టిందే మేము అడుగుతున్నాం. కొత్త గొంతమ్మ కోరికలు ఏం అడగతలే. నువ్వు ఏం చెప్పినావయ్యా అది మాకు అమలు చేయాలని అడుగుతున్నాం. ఏంటి మీరు అడిగే? అంటే ఏదో 32 రకాల డిమాండ్లు ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది. ఏంటి ఆ డిమాండ్లు అసలు? 32 రకాల డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. 2, మాకు యూనియన్ ఇవ్వాలి. 2, 3, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. 4, ఇప్పుడు అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్న ఉద్యోగస్తులను వాళ్ళని కూడా గవర్నమెంట్ కింద తీసుకొని చెప్తున్నాం మేము. వాళ్ళు కూడా మా సోదరులే. మేము ఇప్పుడు నేనే 15 ఇయర్స్ ఆయన చేయబట్టి నన్ను నువ్వు లెక్క చేస్తలేవు. ఆయన వచ్చి 15 రోజులు కూడా కాలేదు, ఆయన ఏం లెక్క చేస్తావు? కాకపోతే వాళ్ళు కూడా మాకు సమ్మెకు సహకరించాలని మేము కూడా మీ వారి ద్వారా వాళ్ళని కోరుతున్నాం. వాళ్ళని కూడా మీరు డిపార్ట్మెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకోండి. మేము వద్దంటలే, వాళ్ళని కూడా ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఏంటి అని చెప్తున్నాం. ఒక కొత్త ఎంప్లాయీకి, ఆర్టీసీలో కొత్త ఎంప్లాయీకి ఎంత శాలరీ ఎంత ఉంది సార్? 15,000. ఇప్పుడు వచ్చే వాళ్ళకి 12,000, 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. వాళ్ళకి మామూలుగా 25,000, 22,000 అని చెప్పారు. వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్లు వాళ్ళు దోచుకొని వీళ్ళకి 15,000 ఇస్తున్నారు. అది కూడా శాలరీ వీళ్ళు 1,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో వేస్తేనే ఆ తెల్లారి వీళ్ళకి శాలరీ పడుతుంది, వాళ్ళకి కమిషన్ వేస్తేనే. ఇది కూడా ఎలక్ట్రిక్ బస్సులది కూడా 2,500 బస్సులు సిటీకి వస్తున్నాయి. ఒక్కో బస్సుకి 30 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంది. ఇది 1000 కోట్ల స్కామ్ నడుస్తుంది. ఇది 1000 కోట్ల స్కామ్. ఒక బస్సుకి 30 లక్షల సబ్సిడీ అంటే 1000 కోట్లు మొత్తం. ఈ ఎవరు పంచుకోవడానికి, ఏం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళని దింపి ఇక్కడ మమ్మల్ని అన్యాయం చేయడానికి తీసుకొస్తున్నారు. అదే బస్సులు మాకు ఇస్తే, మా సంస్థకి ఇస్తే మేము నడుపుకుంటాం. ఆ సబ్సిడీ మాకు ఇస్తే మా సంస్థ డెవలప్ అవుతుంది, మేము బతుకుతాం. మా కార్మికులు ఉన్నారు, గ్యారేజ్ కార్మికులు ఉన్నారు, ఎంతో నిష్ఠాతులు ఉన్నారు మా దగ్గర, మెకానికల్.
మరి రాష్ట్ర బడ్జెట్లో మీకు ఇప్పటికీ ఆర్టీసీకి 3% మాకు రాష్ట్ర బడ్జెట్లో కూడా మాకు కూడా బడ్జెట్ కావాలి, బడ్జెట్ పెట్టాలన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆర్టీసీ కార్యకర్తలు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది ఎంతవరకు సమంజసం అంటారు మీరు? అయితే ముఖ్యంగా మీరు చెప్పేదానికి కాకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతున్నారు. దానికి కారణం ఏంటంటే హడావిడిలో సోనియా గాంధీ బర్త్డే రోజు మహాలక్ష్మి స్కీమ్ తెచ్చి దానికి ఎలాంటి లొసుగులు లేకుండా హడావిడిగా మహాలక్ష్మి స్కీమ్ అమలు చేశారు. అదే ఆర్టీసీని కేసీఆర్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ మాకు మోసం చేసినందుకే ప్రతి ఒక్క కార్మికుడు బస్సులో కానీ కింద కానీ కాంగ్రెస్ కోటేయాలని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళు పెట్టిన డిమాండ్స్లనే మేము అమలు చేయమంటని చెప్తున్నాం. కానీ అవి కాకుండా పక్కకు పెట్టేసి మా తలుపులు ఓపెన్ ఉంటాయి ఎన్ని రోజులను ఓపెన్ చేస్తాము. మాకు గవర్నమెంట్ 100% హెల్ప్ చేస్తుంది అనుకున్నాం. కానీ 2.5 సంవత్సరాలు ఆపడం అనేది కరెక్ట్ కాదు. మరి కొంతమంది హై రేంజ్ ఆఫీసర్ల కోసమా మా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రోగ్రామ్ను ఆపడం అనేది మాకు డౌట్ అన్నమాట. కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారా ఏం చేస్తారా మాకు తెలియదు. కానీ మాకైతే అన్యాయం చేస్తారు. ఇప్పుడు రేపు 4 వారాల టైం ఇచ్చారు. 4 వారాల టైం అంటే ఎలక్షన్ కోడ్ వస్తాయి ఇంకో 6 వారాలు అవుతాయి. 6 వారాలు అంటే 6 నెలలు అవుతాయి. అంత అయిపోయాయి. అంటే మరి 4 వారాల తర్వాత ప్రభుత్వం ఈ డిమాండ్లను తీర్చుదాం అనుకుంటుందేమో. మరి ఎందుకు మీరు అంత ఆవేశపూరితంగా ఎందుకు సమ్మెకు దిగాల్సి వచ్చింది? తీర్చేది అయితే మహాలక్ష్మి స్కీమ్ను ఎలాంటి కమిటీలు లేకుండా రాత్రికి రాత్రి 24 గంటలు మా ముందల పెట్టి కార్మికుల నడ్డి ఇరగొట్టడం కంటే దీనికి 2.5 సంవత్సరాల టైం అయింది కదా. మేము చెప్పిన కోరిక అయితే పాతది కదా. ఆ కోరికను మీరు తీర్చినుంటే మేము ఇంకా పూల పెట్టుకొని చూసుకుంటాం. రేపు మీరు నెక్స్ట్ టైం గెలవడానికే మేమే హెల్ప్ చేస్తాం. ఆ హెల్ప్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ తోటి, ప్రతి ఒక్క ప్యాసింజర్ తోటి, నడిచిన వాళ్ళతోటి, బస్సులో ఉన్న వాళ్ళతోటి, ఊర్లో ఉన్న వాళ్ళతోటి మేము 100 మందిలో కలుస్తాం రోజు. వాళ్ళతోటి మీకే సపోర్ట్ చేస్తుంటే మరి ఇప్పటికీ అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లలో 3% రాష్ట్ర బడ్జెట్లో మాకు కూడా కావాలి ఆర్టీసీకి అనేది మీరు అడుగుతున్న ప్రశ్న. మరి నిజంగానే ఇది వర్కౌట్ అవుతుంది అంటారా 3% అనేది? అన్న గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు అన్న ఇది? మేము గవర్నమెంటే మనకు సమ్మెకు పంపించినే గవర్నమెంట్. ఇప్పుడు మేము ఇచ్చి 42 డేస్ అవుతుంది ఇప్పటికీ సమ్మె నోటీస్ ఇచ్చి. పొన్నం ప్రభాకర్ పిలిచి ఒక ½ అవర్ కూర్చోబెట్టి మాట్లాడితే మా సమస్య పరిష్కారం అవుతాయి అన్న. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ ఏం చేస్తుండే కమిటీ ఎందుకన్నా కాలయాపన. కమిటీ అనేది కాలయాపన కమిటీలు ఎన్ని రోజులు వేస్తారన్న? తెలంగాణ కమిటీ ఎన్ని రోజులు నడిచింది? ఇప్పుడు ఈ ఆర్టీసీ కమిటీ అవసరమా అన్న? మొన్న నువ్వు ఆర్టీసీలా ఏది మహాలక్ష్మి స్కీమ్ పెట్టినావు, దాని కమిటీ వేసే పెట్టినావా? వితిన్ ఒక 7 డేస్ ఇట్లా కాలేదన్న 40 hours వల్ల మీరు సమ్మె నోటీస్ అనేది మహాలక్ష్మి స్కీము అలో చేసారు. మేము ఎట్లా కండక్టర్ డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడ్డాం తెలుసా అన్న? ఒక బస్సులో 42 నెంబర్స్ ఎక్కాలన్న, 150 నెంబర్స్ ఎక్కుతారు. మేమైనా డ్యూటీలు చేస్తున్నాం కదా, మేము డ్యూటీలు చేయడానికి రెడీ. కాకపోతే మాకున్న ఏంది మొన్న 2.1 డిఏ ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా ఆ డిఏ గురించి ఇట్లా మాట్లాడతలే. ఒక పిఎస్కేల్ ఇస్తాడు, ఆ పిఎస్కేల్ గురించి మాట్లాడతలే. మనం పిలిచి మాట్లాడితే అయిపోతానా? మా జేఏసీ రెడీ ఉంది కదా పిలిచి మాట్లాడడానికి. ఆయన తలుపు తెరుచుకున్నాం అని అంటుడు. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. జేఏసీనే గంటేస్తారు వాళ్ళు. మేము కార్మికులమన్నా, మేము కష్టం చేయడానికి రెడీ ఉన్నాం. కానీ వాళ్ళు తీసుకోవడం లేదు. అదే అంటే ఇప్పటి వరకు 2.1 DA అనేది మొన్న ప్రభుత్వమే కదా ప్రకటించింది. అది ఇంకా వర్కౌట్ అయితే లేదా? మరి ఏడన్నది రాలేదు, ఇంకా రాలేదు. టైం పెట్టిరేమన్నా? టైం లేదు. ఇప్పుడు 4 వారాలు టైం అడుగుతారు వాళ్ళు. 4 వారాలు అంటే అన్న 3 years నుంచి కానీ 4 వారాలు అవుతుంది అన్న. ఈ కమిటీ అనేది కాలయాపన కమిటీ. ఎంబడే పొన్నం ప్రభాకర్ అన్న గారు పిలుచుకొని మాట్లాడి మా ఈ సమ్మెను పరిష్కరించాలని కోరుతున్నాడు. అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగే డిమాండ్లలో 8 గంటలు పని కల్పించాలి. అదే షిఫ్ట్ అనేది ఏదైతే ఉంటే 8 గంటలే ఉండాలి, ఎక్కువ గంటలు పని చేస్తున్నాం మేము అని మీ నుంచి వస్తున్నటువంటి వాదన. మరి మీరు ప్రస్తుతం ఎన్ని గంటలు పని చేస్తున్నారు అన్న? 8 గంటలు సిటీలో, యాక్చువల్గా 7 గంటలన్నర డ్యూటీ సిటీలో. డిస్ట్రిక్ట్లో మాత్రం 8 hours. అయితే మాకు ఇక్కడ సిటీలో 10 hours 12 hours అవుతుంది అన్న. ఏది డే అవుట్ డ్యూటీలు 10 hours 12 hours అవుతుంది. స్పెషల్ ఆఫ్ డ్యూటీలు అంటే 14 hours అవుతుంది అన్న. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము.
అందుకే డ్యూటీల కోసం ఇట్లా కొంచెం 141 ఇట్లా ఇప్పుడు కాదు, అది ఎప్పుడో నిజాంనామాలో 141లే నడుస్తున్నాయి ఇప్పటికి ఇట్లా 1932 నుంచి. మేము ఎంత పని పెట్టండి, ఇంకా 2 గంటలు పెట్టండి, మేము పని చేయడానికి రెడీ ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించాలి కదా. ఇప్పుడు మీకు తెలిసిన కాడికి కూడా ఒకటి, మేము పని చేసే వాళ్ళం, ఏం పని చేయని వాళ్ళకేమో ఫ్రీ దింపుతున్నావు బస్సులు ఇచ్చి, ఏం పని చేయని వాళ్ళకి ఫ్రీ దింపుతున్నావు కొన్ని కోట్లు ఇచ్చి. మరి పని చేసేవానికి ఎందుకు పైసలు ఇవ్వను? మేము పని చేసేవానికి పైసలు ఇవ్వంటున్నాం, జెంట్స్ కూడా ఫ్రీ అని మేము పని చేయడానికి రెడీ ఉన్నాం. కాకపోతే మీరు ఉద్యోగస్తులకు ఫస్ట్ గల మీరు ఇచ్చిన హామీలు నెరవేరమంటున్నాం. మేము కొత్తగా ఏం కోరుకోవడలే అయ్యా. ఇప్పుడు యూటీ పోటీ చూడును, రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో మేము గదే అడుగుతున్నాం, కొత్తది ఏం అడుగుతలే కదా. దీని మీద మీరు స్పందించకుండా పోతున్నారు, సమ్మె అంటే ప్రయాణికులు కూడా మా మనుషులే, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకేం లేదు. వాళ్ళు కూడా ఈరోజు అర్థం చేసుకొని మా ప్రైవేట్ వర్కర్లు కూడా, మా ప్రైవేట్ డ్రైవర్లు కూడా మాకు ఇలా మద్దతు తెలుపుతున్నారు. గవర్నమెంటే సమ్మెకు ప్రోత్సహిస్తున్నది. 2.5 years లేనిది 40 years అవరు 4 వారాలు సాంచి 4 వారాలు ఏం చేస్తావు? కమిటీలు నువ్వు ఎవరితో చేస్తున్నావు? కమిటీ నువ్వు జేసీని పిలిచి కమిటీ అయ్యి, మమ్మల్ని పిలిచి కమిటీ అయ్యి, ఎవరిని పిలవకుండా నువ్వు కమిటీ చేస్తావు అంటే మాకు తెలిసిన కాడు కూడా పొన్నం ప్రభాకర్ అత్త చచ్చిపోయింది, మా దగ్గర చర్యలు విఫలమైపోయినాయి, వెళ్ళిపోయాడు. అయిపోయేంతటితో చర్చలు విఫలమైపోయినాయి. ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదా జేఏసీ గురించి కానీ, కార్యకర్తల గురించి, అది మన కార్మికుల గురించి కానీ? జేఏసీ గురించి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతారు? ఒకటి డైలాగ్ కొడుతున్నాడు, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిరు, తెలంగాణ వచ్చింది, మీకన్నా మించిన మొగోళ్ళు లేడు, మాకు తలుపులు తెరిచే ఉన్నాయి. ఈ డైలాగులు కొడితే మాకు కడుపు నిండేది కదా. కడుపు కాకలైనప్పుడు నువ్వు అన్నం పెట్టు. తలుపులు తెరిచే ఉన్నాయండి, జేఏసీ వేస్తారు, తలుపులు మూస్తున్నావు. అది తలుపులు తెరిచి ఎవరి కోసం తలుపులు తెరుస్తున్నావు? ఆల్రెడీ మీ అంటే ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళ సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి దానికి సంక్షేమానికి 100% నువ్వు కట్టుబడి ఉండవు. తారనాక పోతే డెడ్ బాడీలు బయటకు వస్తున్నాయి. నిన్నగాక మొన్న మా సోదరుడు చనిపోయాడు దిల్సునారెడ్డి డిపోలా. తారనాక పోయాడు, ఇక్కడ వస్తుందని చెప్పి చచ్చిపోయి ఇంటికి వచ్చాడు. తారనాకలో ఏం స్పెషలిస్ట్ ఉన్నది? అదేం సూపర్ స్పెషలిస్టా? గాంధీ కంటే అన్యాయం ఉన్న తారనాక, బ్రదర్ తారనాక. అంతకుముందు మా అమ్మానాన్నలకు కూడా తీసేసిరు. అది ఎట్లా మరి ఎంతవరకు సమంజసం? అదే ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే అయితే సచ్చినంత రోజులు పింఛని, సచ్చినంత రోజులు హాస్పిటల్, సచ్చినంత రోజులు ఇన్సూరెన్స్ అన్ని వాళ్ళకు. ఢిల్లీకి వెళ్తే విమానం ఫ్రీ, ట్రైన్కి వస్తే ట్రైన్ ఫ్రీ, బస్ ఎక్కితే బస్ ఫ్రీ. అంటే ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీలు అంటే అంత చీపా గవర్నమెంట్కి? ఆర్టీసీ లేకపోతే ఇలా మహిళలు ఎవరి దాంట్లో ప్రయాణిస్తున్నారు? మేము 2 రోజులు ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాం, ఒక 2 గంటలు లాగండి, మీకే తెలుస్తుంది ఏందనేది. గతంతో పోలిస్తే మరి గతంలో ఎంతమంది ప్యాసింజర్లు రెగ్యులర్గా అంటే ఎక్కేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లా కొనసాగుతుంది, ఎంతమంది ప్యాసింజర్లు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు? అప్పటికి ఇప్పటికి పోలిక చేస్తే మరి ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారన్న పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్ ఏమన్నా మరి నష్టం అని చెప్పేసి ఆర్టీసీ మైనస్లో ఉందని చెప్పేసి మాట్లాడుతారు. ఏంటి ఇవన్నీ పొంతనలేని విధంగా ఉన్నాయి? మరి దీనికి సమాధానం ఏంటి? దీనికి సమాధానం ఒకటే, ఆర్టీసీలో అప్పటికి ఓఆర్ పెరిగిందని మా డిఎం సార్ చెప్తున్నాడు, డిపో లాభాలు ఉన్నదని మా ఎండి చెప్తున్నాడు, ప్రభుత్వం మొత్తమే పైసలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇది ఎవరికి మాకు అర్థమవుతలేదు. మొత్తం 24/7 ఒక మ్యాక్సిమం ఒక 25 పాసులు ఉంటాయి. ఆ 25 పాసులు డిపార్ట్మెంటే ఇస్తున్నది. మళ్ళీ మీరు డబ్బులు తీసుకురంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం డబ్బులు? ఇప్పుడు మహిళలు ఎక్కుతున్నారు అంటే, మహిళలు ఇంతకుముందు నా బస్సులో నేను కండక్టర్ని 40 మంది మహా ఎక్కితే 40 మంది ఎక్కువ, ఇప్పుడు 80 మంది 90 మంది. అంటే ఇప్పుడు మాకు ఏమన్నా పే స్కేల్ చేయాలంటేనేమో టైం కావాలి. మరి ఇప్పుడు రూల్ ఏం లేదా? బస్సులో ఎంతమంది ఎక్కాలి? 45 నుంచి 50 మంది ఎక్కాలి. మరి 120 మంది ఎక్కుతున్నారు. మరి ఎట్లా సహజం అది? యాక్సిడెంట్లు అవుతున్నాయంటే అయితే కావా? టైర్లు వాలిపోతున్నాయి బస్సులో కూడా, మనుషులు ఎక్కువైపోయి. మహాలక్ష్మి బ్రహ్మాండంగా నడుస్తున్నది, దాంట్లో డోకలేదు. ఈ మహాలక్ష్మి నడవడానికి కారణం మా డ్రైవర్, మా కండక్టర్లు, మా మెకానికులు, వీళ్ళ వల్ల నడుస్తున్నారు. కానీ ఒక డిఎం వల్ల ఒక సీఏ వల్ల నడుస్తలేదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం వచ్చినప్పుడు పోతారు. మేము టైంకి రావాలి, టైం బండికి తీయాలి. కనీసం ఇప్పుడు బస్సు ఆపి నీళ్ళు తాగాలంటే కూడా వెనకకెళ్ళి వచ్చాక ఆయన వచ్చి అన్న బస్సు పోదా అంటే మాకు నీళ్ళు తాగని కూడా టైం ఇస్తలేరు. మరి ఎంతవరకు సహజం? మీరు కరెక్ట్ చెప్పు. మీకు తెలిసిన కాడ కూడా నడుస్తున్నది కదా. ఇంతకంటే మేము ఎక్కువ శ్రమ చేయలేము. ఆల్రెడీ మేము 2-3 గంటలు ఎక్కువనే చేస్తాం పని. మాకంటే ఎక్కువ డిపార్ట్మెంట్ పని చేసేది ఏ డిపార్ట్మెంట్ లేదు. మేము కాలర్ ఎగరేసుకొని కూడా చెప్తాం, తెలంగాణ నంబర్ 1 పని చేసేవాడు ఎవడా అంటే ఆర్టీసీ వాడే. దీన్ని మించినోడు ఎవరు లేడు. మాకు ఒక ఫ్రాడ్ రూపాయి చేయడానికి ఫ్రాడ్ కూడా లేదు. ఒక ఆయనకి ముసలాయనకి అయ్యా మొత్తం 5 రూపాయలు లేవంటే కూడా మేము టికెట్ ఇస్తున్నాం. ఈ రోజులలో ఆ రోజులలో వేసిరేమో మాకు తెలియదు. ఈ రోజులలో నీతి నిజాయితీగా పనిచేసేవాడు అంటే ఒక డ్రైవర్, కండక్టర్, ఒక తెలంగాణ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఒక ఆర్టీసీ వాడే. దీన్ని మించినోడు ఎక్కలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఇది అప్పటి నుంచి అన్న చాలా ఆవేశంగా ఉన్నాడు. మరి అన్న ఏంది అసలు బాధ ఏంది? అసలు కడుపులో ఎంత బాధ పెట్టుకొని ఆర్టీసీ అన్నలు రోడ్ ఎక్కిరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చెప్పన్నా ఏంది పరిస్థితి? అసలు మీరు ఎందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది? మేము ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె అనేది ఎలాంటి దురుద్దేశం కాదు. మేము ఉద్యోగం చేయాలని చెప్పి ప్రతి ఉద్యోగస్తునికి ఉంది.
కావున ఏదైతే గవర్నమెంట్ చెప్పినవి ఏదైతే ఉన్నాయో అమలు వాళ్ళు ఎన్నికలకు రాకముందు ఏదైతే అమలు చేయడం అనేది ఆర్టీసీ మేనిఫెస్టోలో పెట్టినరో ఆర్టీసీ వర్కర్లని గవర్నమెంట్ కలుపుతాము, మరియు యూనియన్లను ఇస్తాము, మరియు ఇంకా 2021-25 పే స్కేల్ కూడా ఇస్తామని చెప్పి ఏదైతే మా గవర్నమెంట్ చెప్పిందో అదే ఇవ్వమని చెప్తున్నాం. కానీ మేము ఏమి కోరికలు కోరడం లేదు, వాళ్ళు చెప్పినవే ఇవ్వమని చెప్తున్నాం. మేము ఎవరైతే గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అదే ఇవ్వమని చెప్తున్నాం. కానీ మిగతా ఏమి అడగడం లేదు. ఒకటి రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇప్పటికి సంవత్సరం అవుతుంది కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు. ఆ అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు, అమౌంట్ ఇవ్వక రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలా రిటైర్మెంట్ అయిన తర్వాత పెళ్లిళ్ళు చేయాలి, అది చేయాలని చెప్పి ఏదైతే ఉన్నారో అది కూడా రిటైర్మెంట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. అది కూడా తొందరగా అమలు చేసి అందరు రిటైర్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది. ఏదైతే మేము సమ్మెకు పోవాలని ఉద్యోగస్తులు ఎవ్వరు అనుకోవడం లేదు, వాళ్ళంతకు వాళ్ళు సమ్మెకు పంపించడం జరుగుతున్నది. కావున ఎమ్మడే తక్షణమే ఈ మధ్యాహ్నం వరకు ఏదైతే మళ్ళా కాలింగ్ పెట్టి మీటింగ్కు ఆహ్వానించి మా కోరికలు తీర్చుకుంటే మధ్యాహ్నం నుంచి కూడా మేము డ్యూటీకి పోగలుగుతాము. ఏదైతే ఈరోజు మాకు సమ్మెకు ప్రైవేటు యాజమాన్యము ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు పిహెచ్పి డ్రైవర్స్ కానీ వాళ్ళ ఓనర్స్ కానీ మాకు మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఏదైతే మనం ఈరోజు సమ్మెకున్నామో ఎవరు ఎలాంటి పనులు చేయకూడదు, ఎవరిని అడ్డగించకూడదు. ఎవరైనా డ్యూటీలు పోవాలనుకుంటే పోవచ్చు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహకరిస్తున్నారు, మరియు మేనేజ్మెంట్ కూడా సహకరిస్తుంది. అందు గురించి మనము ఏదైతే ఎప్పటి వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు మళ్ళీ చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. కావున ఈ చర్చలని మాకు ఏదైతే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినవే 3-4 కంపల్సరీ ఇచ్చేసి మిగతా సమస్యలు ఉంటే తర్వాత సాల్వ్ చేయగలరని చెప్పి ఈరోజు మెహదీపట్నం డిపో తరపు నుంచి ఈడ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలని చెప్పి మేము మెహదీపట్నం తరపు నుంచి కోరుచున్నాం. రైట్. మరి అంటే మీరేమో ఈ సమ్మె అంటున్నారు, రోడ్డు మీద సమ్మె చేస్తున్నాం అంటున్నారు. ఓ దిక్కు మరి బస్సులు నడుస్తున్నాయి కదనే, బస్సుల కథ ఒక దిక్కు కొన్ని బస్సులు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇందాక వచ్చేటప్పుడు కూడా కనిపించినాయి నాకు. అవి నైట్ షిఫ్ట్ పైన వాళ్ళు డిపోకి వస్తున్నాయి. 99% ఆగిపోయినాయి అన్న, 1% తిరుగుతున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు స్వయానా సీఎం సారే చెప్పిండు 2700 బస్సులు హైదరాబాద్లో వస్తాయి ఈ సంవత్సరం ఆఖరికల్లా. దాంట్లో మొత్తం ప్రైవేటు డ్రైవర్లు ఉంటారు, మెకానికల్ ఉంటారు, కండక్టర్లు ఉంటారు. మొత్తం 4000 మంది డ్రైవర్లు, 4000 మంది మెకానికలు, మొత్తం 8000 మంది ఉంటే అందులో 2000 మందిని డిప్యుటేషన్ కండక్టర్లుగా తీసుకుంటాం అంటున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? డిస్టిక్లో పోవాలి. డిస్టిక్లో కూడా ప్రదేశం లేదు, అక్కడ కూడా అన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. దీనివల్ల మొత్తం 10,000 మంది దాకా ఇబ్బంది పడే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అది ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూలగొట్టే అన్నీ పెడుతున్నారు కదా ప్లేసులు, ఆ ప్లేసుల్లో పెట్టుకోవచ్చు కదా తీసిపోయి ఛార్జింగ్ పాయింట్లు, ఆ పాయింట్లో పెట్టుకోవచ్చుగా. డిపోలు ఎందుకు ఇవ్వాలి? ప్రతి డిపోలు ఇస్తే హైదరాబాద్లో డిపోలు మొత్తం వాళ్ళకైతే మా పరిస్థితి ఏంది? 1932లో స్టార్ట్ అయింది ఆర్టీసీ. అప్పటి నుంచి ఎంతో కాపాడుకుంటా డెవలప్ చేసుకుంటూ వస్తే కొన్ని కోట్ల ఆస్తులు అయినాయి. ఈ ఆస్తులన్నీ దానాదత్తంగా మొత్తం ప్రైవేట్కి ఇచ్చి లీజులు 33 సంవత్సరాలు, 99 సంవత్సరాలు, 66 సంవత్సరాలు ఇస్తే ఆ తర్వాత మాకు వస్తాయా? ఆస్తులన్నీ పోతాయి కదా. దీనికి కారణం ఎవరు? గవర్నమెంటే చేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ బస్సులు మాకు డిపార్ట్మెంట్కి ఇవ్వాలంటేనేమో డబ్బులు ఇరంట, ప్రైవేట్ వాళ్ళకైతేనేమో సబ్సిడీలు ఇస్తారంట. ఇది ఎంతవరకు న్యాయం? ఎలక్ట్రికల్ బస్సులు మేము వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తున్నాం. కానీ ఆ బస్సులన్నీ ఆ డ్రైవర్లు కానీ మొత్తం డిపార్ట్మెంట్కి అప్పచెబితే మేము నడిపించుకుంటాం. వాళ్ళకంటే సీనియర్లు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు అన్నీ మాకే ఇవ్వాలి, డిపోలు అన్నీ మాకే ఉండాలి. మా వర్కర్లను ఎక్కడికి బయటికి పంపించద్దు. మన జీవో తెచ్చి బలంతాన సంతకాలు పెట్టించి జీవో పాస్ చేశారు. బయటికి మొత్తాన్ని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బయటికి పోవడానికి మేము సిద్ధంగా లేము.
ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏడా దగ్గరలో ఉండి పిల్లలను వదిలిపెట్టి ఇప్పుడు పోయి అక్కడ పోయి నీళ్ళు లేక నిద్ర లేక దోమలు గుట్టించుకుంటే ఆడ బతకడానికి కష్టమవుతుంది. అందరూ పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని ఈ టైంలో వదిలిపెట్టిపోవడం ఎంతవరకు సమంజసం చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నియామకాలు ఉద్యోగాల గురించి మనకి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. దాంట్లో మెయిన్ పాత్ర ఆర్టీసీ వాళ్ళది. కానీ అందులో ఒక్కటి కూడా ఇప్పుడు మాకేం రాలేదు, నియామకాలు లేవు. రాష్ట్ర బడ్జెట్లో 3% మాకు వాటా కావాలి, 3% బడ్జెట్ మాకు కూడా ఆర్టీసీ కూడా పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు. మరి అది వర్కౌట్ అవుతుంది అంటారా? అది గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ తలుచుకుంటే 6 నిమిషంలో అయిపోతుంది అది. ఇప్పుడు అవి ఎందుకు పెట్టమని అడుగుతున్నాం? పేద ప్రజల కోసం తిరిగే ఆర్టీసీ రవాణా సంస్థ. రవాణా సంస్థ అంటే ఎవరి కోసం పనిచేస్తుంది? పేద మధ్యతరగతి వాళ్ళ కోసం పనిచేస్తుంది. మధ్యతరగతి వాళ్ళ కోసం పనిచేస్తుంటే మహిళలకు ఫ్రీ అని పెట్టిన 24 గంటల్లో సక్సెస్ చేసిన ఘనత ఆర్టీసీ వర్కర్లది. కాబట్టి ఈ ఘనత ఆర్టీసీ వాళ్ళది. అందుకని అదే కనుక 3% కనుక వాటా పెట్టి బస్సులు కొని డిపోలు పెంచి ఉద్యోగ నియామకాలు పెంచి వర్కర్లకు ఇంకా సౌకర్యాలు కలిగించి వాళ్ళకి జీతాలు ఇచ్చి పేస్కలు ఇచ్చి గవర్నమెంట్లో విలీనం చేసి ఆ బడ్జెట్ పెడితే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో మన తెలంగాణ ఆర్టీసీ ముందలుగా పోతుందని నేను సగర్వంగా చెబుతున్నా. సీఎం సారు మీరు మొండిగా చేయమాకండి, అన్నీ మీరు చెప్పినయే, మేమేం గొంతెమ్మ కోరికలు వాడట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏమైతే పెట్టారో అవన్నీ కూడా మేము ఇప్పుడు అడుగుతున్నాం, ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. ఇప్పుడు మీరు ఒక 4 వారాలు మాకు సమయం ఇస్తే మేము అన్నీ చేస్తాం. మీరు తొందరపడి స్ట్రైక్ పోతున్నారు, 4 వారాల సమయం అడుగుతున్నారు. ఇంతకుముందు మేము ఆల్రెడీ స్ట్రైక్ పోయాం, 4 వారాలు స్ట్రైక్ పోయాం సంవత్సరం ముందు. పోతే ఏమన్నారు, ఒక అవకాశం ఇవ్వండి మాకు, అక్కడ యుద్ధం జరుగుతుంది, దానివల్ల కాలప్ చేసుకోండి, మా మాటేనండి, నేనున్నా మీకు హామీ ఇస్తున్నా అని చెప్పిండు. సంవత్సరం నుంచి ఇయ్యింది ఈ 4 వారాల్లో అవుతుందా? సాధ్యం? అది ఎంతవరకు సాధ్యం? సంవత్సరంలో నువ్వు చేయలేంది 4 వారాల్లో ఎట్ట చేస్తావు? ఎట్ట నమ్మాలి నిన్ను? అది గోపులు ఇది గోపులు అంటే ఒకసారి నమ్ముతావు, 2 సార్లు నమ్ముతావు. పొద్దాగలు అదే మాట అంటే ఎవరు నమ్ముతారు? ఎవరికి స్ట్రైక్ చేయాలని లేదు. మేము ఖచ్చితంగా డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత వర్క్ లోడ్ అయినా పెంచినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైవేట్ బస్సుల మట్టికి డిపోల్లో పోతే మట్టికి ఊరుకునేదే లేదు. సార్ ఫైనల్గా అంటే మీరు అంటే ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ కండిషన్స్ ఏంటి అసలు? ఈరోజు ఇద్దరితో సమ్మె మా సొంత నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల పట్లనే ఈరోజు ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా సమ్మె జరిగింది. 34 మంది పైచలకు కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్ కాదని సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని మీరే అంటూ ఉన్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో ఏం జరగలేదు, ఈ ప్రభుత్వం ఏం జరగలేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, కానీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితులు మాత్రం దినదిన గండం 100 లక్షలు అన్నట్టు కొనసాగుతూ ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఒకసారి ఆలోచన చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఆర్టీసీలో పనిచేసినటువంటి కార్మికులు ఎస్సీ, ఎస్టీ,
బీసీ మైనారిటీ అగ్రకుల పేదకు సంబంధించినటువంటి బడుగు బలైన వర్గాలు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు మా పైన ఇంత ఒత్తిడి పెంచి ప్రాణాలకు మోసం చేస్తూ ఉన్నారు? ఒకసారి ప్రభుత్వం మరొకసారి కూడా ఆలోచనగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మహాలక్ష్మి పథకము 24 గంటలు అమలు చేస్తే వాటర్ కాపీ మా చేతికి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు మా భుజస్తంగాల పైన ఎత్తుకొని సక్సెస్ చేసిన చరిత్ర మా ఆర్టీసీ కార్మికులని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి పని భారం పెంచారు, కిలోమీటర్లు పెంచారు, అధికారికంగా అన్ని పని భారం పెంచినప్పటికీ సమయం పెంచలేరు. అయినప్పటికీ కూడా ఎంత కష్టమైనా ఈరోజు గత 2.5 సంవత్సరాల సంది కూడా ఇష్టంతోనే పనిచేస్తూ ఉన్నాం. మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి సంది మాకు తినడానికి సమయం లేదు, నిలబడి కూర్చోడానికి సమయం లేదు. నిర్వీర్యం పెడుతున్నప్పటికీ కూడా మేము ఇంత కష్టపడుతున్నాం. ఆ పని గుర్తించకుండా యజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇంత మొండి వైఖరి వహిస్తూ ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈరోజు చిన్న స్థాయి ఉద్యోగస్తులను ఎందుకు ఇంత కన్నెరగా చేసి చూస్తూ ఉన్నారు? ఈరోజు 1వ తారీఖు జీతం వస్తే కానీ గడవని కుటుంబాలు ఉన్నాయి. ఈ చిన్న కుటుంబాలతో మీకు ఎందుకు పోటీ అని కూడా ఈ మీడియా తరఫున మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు గతంలో మోసపోయినాం, ఇప్పుడు మోసపోయినాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఆర్టీసీని అందరూ వాడుకోవడం తప్పితే మాకు చేసింది ఏం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వంతో పోల్చుకుంటే మాకు 28% వ్యత్యాసం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో మనం పోతాం. అదేవిధంగా మన గెజెట్ ఏదైతే ఉందో అంతా మన రాష్ట్ర పోయిన ప్రభుత్వం అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఓన్లీ అపాయింట్మెంట్ మాత్రమే మిగిలింది. ఆ యొక్క అపాయింట్మెంట్ కూడా త్వరలో డిక్లేర్ చేయాలని మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. 2021 పే రివిజన్ ఏదైతే ఉందో 2021 పే రివిజన్ ఇప్పటి వరకు కూడా ఇంకా అమలు కాలేదు. దానివల్ల మరి ఎంతమంది కార్మికులకు ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే బ్రదర్, ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మాకు సమయానికి పే స్కేల్ చేయకపోయినా మా ఏరియాస్ చేయకపోయినా మేము మా సంస్థ కాపాడుకుంటే మాకు ఇక ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఇక్కడ నిర్వీర్యం చేయకుండా పని గంటలు పెంచినప్పటికీ పని భారం పెంచినప్పటికీ కష్టం అయినప్పటికీ కూడా మేము చాలా ఇష్టంతోనే పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా మా పని గుర్తించకుండా ఇక్కడ డిఎంలు సిఐలు చిన్న ఆబ్సెంటిజం ఒక్కరోజు ఆబ్సెంటిజం తీసుకొని సస్పెండ్లు రిమూవ్లు మాకు వచ్చే తక్కువ జీతంలో కూడా ఇంక్రిమెంట్లు ఇంక్రిమెంట్ తీసేస్తాం. చరిత్ర వీళ్ళకే దక్కిందని కూడా ఈ సభకు తెలియజేస్తా ఉన్నా. మాకు 25 ఏళ్ళ సర్వీసు 18 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా కనీసం మాకు 20,000 జీతం కూడా లేదు. దయచేసి మీరు మీడియాతో తెలియజేస్తా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేరాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు కనుక సమ్మెకు దిగితే జేఏసీలు దానికి ఉసిగొల్పితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అన్నట్టు ప్రభుత్వం కూడా మాట్లాడినట్టు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అది నిజమేనా? కొట్లాడ మాకు కొత్త ఏం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెల ముందు వరుసలో పనిచేసినాం, మిలియన్ మార్చ్ ఉద్యమంలో పనిచేసినాం, వంట మార్పు ఉద్యమంలో పనిచేసినాం. ప్రతి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులమే తెలంగాణలో కొట్లాడంటే మాకు భయం ఏం లేదు. కొట్లాడ మాకు కొత్త ఏం కాదు. ఉద్యమకారులం మేమంతా. ఉద్యమకారులనే మేము ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణ కోసం ఉద్యమం పోరాటం చేసి తెలంగాణ తీసుకున్న వ్యక్తులం. భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. భయపడక మేము సిద్ధంగా లేము. ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్, మరి ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో అంటే మేము తెలంగాణ బిడ్డలము, మేము ఎంతవరకైనా పోరాడతాం, కొట్లాట మాకు కొత్త ఏం కాదు అన్న కోణంలో అయితే ఆర్టీసీ కార్యకర్తలు ఇంకా జేఏసీ పెద్దలందరూ కూడా మాట్లాడుతున్న వైనం కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పుకొచ్చిందో మేనిఫెస్టోలో చెప్పినటువంటి కండిషన్స్నే మీరు ఇప్పుడు నెరవేరిస్తే చాలు మొర్రో అన్నట్టయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. అసలు కమిటీ లేదు గిమిటీ లేదనేమో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కమిటీ వేసినప్పటికీ కూడా ఇంకో 4 వారాల గడువును ప్రభుత్వం కోరుతా ఉంది. దానికి మాత్రం కార్మికులు ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వీళ్ళు మాత్రం ఇప్పటికీ దానికి అంగీకరించకపోగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళైతే రోడ్లు ఎక్కి ధర్నాలకు దిగుతున్న వైనమైతే కనిపిస్తూ ఉంది. మరి దీనికి ప్రభుత్వం దిగి వస్తుందా, మరి ఆర్టీసీ అన్నల యొక్క వీళ్ళ యొక్క డిమాండ్లను నెరవేరుస్తుందా అనేది మరి ముందు వేచి చూడాల్సిందే.